లోనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. ఇప్పటికే కిరణ్ పైన టీడీపీ హైకమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కిరణ్ని అరెస్ట్ చేశారు. విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కిరణ్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. వైఎస్ జగన్ తన సతీమణి భారతిని ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనీసం మనం మాట్లాడుకొచ్చారు. కొన్ని విషయాల్లో ఆయన నిజంగానే ఇటువంటి విషయాల్లో ఇంత దారుణంగా మాట్లాడతారా అని అందరూ కూడా ముక్కున వేలేసుకునే విధంగా మాట్లాడుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన కలిగించింది కూడా. టీడీపీ పార్టీ కూడా ప్రస్తుతం ఆయన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్గా ఒక 10 నిమిషాల క్రితమే ఆయన మంగళగిరి పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో కిరణ్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు? కిరణ్ని అరెస్ట్ చేసే సమయంలో ఆయన చాలా అబ్స్కైడ్ అయినట్టు తెలుస్తోంది. కేవలం సెల్ ఫోన్ లొకేషన్ ఆధారితంగానే ఆయన ఆచూకీ కనుగొన్నారు. సో అప్డేట్స్ ఏంటి ఈ విషయం పైన? అటు కిరణ్ బంధువులు కానివ్వండి, ముఖ్యంగా టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారు? అంటే టీడీపీ నాయకులు వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. కిరణ్ చేసిన వ్యాఖ్యల మీద, ముఖ్యంగా భారతి మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కిరణ్ కూడా ఉదయం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి భారతిని కాళ్ళు పట్టుకుంటాను క్షమించమంటూ ఆయన కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి గుంటూరు పోలీసులు ఆయన సెల్ ఫోన్ ఆధారంగా ట్రాక్ చేసి విజయవాడ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఆయన ఉన్నట్టు గుర్తించి కిరణ్ అయితే అదుపులో తీసుకుని ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో చేబ్రోల్ కిరణ్ పోలీసుల అధీనంలో ఉన్నారు. 5 గంటల మరి కాసేపట్లో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మంగళగిరికి వచ్చి దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ని కండక్ట్ చేయబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచి కూడా దీని మీద ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా ఈ స్థాయిలో విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెబుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీని అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కదిలి అంటే సుమోటోగానే కేసు పెట్టి ఆయన అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చేబ్రోల్ కిరణ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, ఏం చేయబోతున్నారు ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. ఎందుకంటే జనరల్గా చాలామందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ అతను తెలుగుదేశం ఫాలోవర్, గత వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తిని నిజంగా అరెస్ట్ చేస్తారని ఒక చర్చ నడిచింది. ఏదో ఊరికే పైన సస్పెండ్ చేశారు కానీ నిజంగా అరెస్ట్ చేస్తారని ఒక చర్చ కూడా నడుస్తుంది. కానీ అనూహ్యంగా పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కేవలం ఏదైనా స్టేషన్ బెయిల్ ఇవ్వడమా లేకపోతే లాయర్ ద్వారా వచ్చి ఏదైనా బెయిల్ పొందుతారా అనే ఒక చర్చ కూడా నడుస్తున్నప్పటికీ ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అదేవిధంగా పోలీసులు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. సోషల్ మీడియాలో ఒక పబ్లిక్ ఫిగర్ అంటే మాజీ ముఖ్యమంత్రి భార్యని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేయడం పైన ఖచ్చితంగా చట్టపరంగా దానికి అనుగుణంగా చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. దానికి అనుగుణంగానే సెక్షన్లు కూడా నమోదు చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. కోర్టులో ఆయనకి రిమాండ్ విధించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చేబ్రోల్ కిరణ్ ఇష్యూ అనేది పెద్ద ఎత్తున హైలైట్ అయింది. తెలుగుదేశం పార్టీలోని చాలామంది నేతలు, కార్యకర్తలు కూడా ఈ అంశం గురించి మాట్లాడుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీకి కొంత చెడ్డ పేరు వస్తున్న ఒక మాట కూడా చాలామంది నేతలు మాట్లాడిన నేపథ్యం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేబ్రోల్ కిరణ్ని అరెస్ట్ చేయడం వెనకాల ఇంకొక వ్యూహం ఉందని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడాడు కాబట్టి సొంత పార్టీ అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి మాటలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇంకా ఏ పార్టీలైనా బీజేపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఏ పార్టీలో మాట్లాడినా వారికి ఎలాంటి శిక్షే పడుతుందని ఒక ఇండికేషన్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేశారని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే సమాజం సిగ్గుపడేలాగా, రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అందరూ సిగ్గుపడేలాగా కిరణ్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ స్పందించింది, వెంటనే అరెస్ట్ చేయించింది. ఈ నేపథ్యంలో ఒక వార్నింగ్, హెచ్చరికను కూడా జారీ చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు అంటే రాజకీయాల్లో ఉన్నారు కదా అని ఏది పడితే అది, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భార్యల్ని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరికనే లేదు. ఇలాగే చేబ్రోల్ కిరణ్ లాగానే తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఒక ఇండికేషన్ పంపే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతానికైతే చేబ్రోల్ కిరణ్ పోలీసులు అదుపులో ఉన్నారు. కిరణ్ మాత్రం చాలా పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఆవేశంలో గతంలో మాట్లాడినట్టుగానే మాట్లాడేశాను, కానీ ఇంత రాద్ధాంతం అవుతుందని తెలియదు, తాను తప్పుగా మాట్లాడానని ఇంటర్వ్యూ అయిన తర్వాత తెలుసుకున్నానని చేబ్రోల్ కిరణ్ చెప్పినప్పటికీ అది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అతని మీద చెడు అభిప్రాయం వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేశారు. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సెల్ ఫోన్ నెంబర్ని
ట్రాక్ చేసి అతన్ని ఇబ్రహీంపట్నం సమీపంలో అయితే అరెస్ట్ చేశారు మనోజ్. రైట్, ప్రజెంట్ ఈ అరెస్ట్ పైన అటు ముఖ్యంగా ఆయన కూడా గతంలో కొంతమందితో ఈ వీడియోలు చేస్తూ ఉండేవాడు. అట్ ద సేమ్ టైం వైసీపీని చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా పాల్పడుతుండేవాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారే అరెస్ట్ దాకా వచ్చింది. కాబట్టి మీరు అంటున్నట్టుగా మధ్యలో మాట్లాడారు, టీడీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తే కాబట్టి టీడీపీ ఉపేక్షిస్తుందని చాలామంది ఆలోచన చేసి ఉంటారు. సో ఒకవేళ కనుక తనకు సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఈ రకంగా మాట్లాడి ఉండకూడదని తన తరఫున అడ్వకేట్లు కానీ ఇంకెవరైనా కొంత అక్కడికి వచ్చే అవకాశం ఉందా? మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ ఆయన్ని ఎక్కడికి తరలించబోతున్నారు? ప్రస్తుతానికైతే ఆయనకి మద్దతుగా ఎవరూ రావట్లేదు, లీగల్గా కూడా ఎవరు ప్రస్తుతానికైతే రాలేదు. ఫర్దర్గా వచ్చే అవకాశం ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే ఒకవేళ అతని సపోర్ట్గా వస్తే కనుక వాళ్ళ మీద కూడా విమర్శలు వస్తాయనే భావనలో చాలామంది అక్కడికి రాని సిచ్యువేషన్. ఎక్కడ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం చేబ్రోలు కిరణ్ మాత్రమే ఉన్నారు. అయితే ప్రెస్ మీట్ ఇప్పుడు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు కాబట్టి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఏ సెక్షన్ల కింద చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశామని చెప్తారు ఏంటనే దానికి సంబంధించిన ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. 5 గంటల తర్వాత చేబ్రోల్ కిరణ్ ఏం చేయబోతున్న ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆయన చేబ్రోల్ కిరణ్ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ విధంగా మాట్లాడాల్సి ఉండకూడదని వాళ్ళు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే కిరణ్ ఇప్పుడు కాదు, వైసీపీలో అంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు జగన్ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అప్పుడు ఆ కూటమి పార్టీకి సంబంధించి అప్పుడు వైసీపీ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఏకంగా భార్యని వైఎస్ జగన్ భార్యని ఉద్దేశిస్తూ అతని ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆమె పుట్టుకు సంబంధించి ఆయన పిల్లలకు సంబంధించిన విషయాల గురించి అసభ్యకరంగా మాట్లాడడమే కాదు, సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడారు. కాబట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వం రియాక్ట్ అయిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది. ఇలాంటి వారికి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి వారిని చూసి ఇంకా చాలామంది బయటకు వచ్చి రాజకీయ నాయకులే కాదు ఇతర ప్రముఖుల మీద కూడా ఇదే విధమైన వీడియోలు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని ఒక అభిప్రాయం అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు మనోజ్. రైట్ రాజేష్, సో ప్రజెంట్ చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తోంది. ఆయన ఆచూకీ లభించలేదు, కానీ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారితంగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి చాలా దారుణంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం వీడియోలు వైరల్గా మారాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చేబ్రోల్ కిరణ్ని సస్పెండ్ చేసింది పార్టీ, ఆగ్రహం వెలగక్కింది. ప్రస్తుతం ఆయన పోలీసు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎలా తీసుకెళ్తారు, ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. ప్రస్తుతానికి ఎవరైతే సపోర్ట్ రావడం లేదు ఆయనకి, ఎవరు కూడా కనీసం ఆయన వైపు చూసే అవకాశం కూడా లేదు. చాలా క్లియర్గా పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతున్న విధంగా వ్యవహరిస్తున్నారు. సో ఒకసారి చేబ్రోల్ కిరణ్ ముందుగానే సారీ చెప్పారు, వైఎస్ భారతి గారికి నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు, మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం, ఏ రకంగా క్షమాపణ చెప్పారో చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది, క్షమించి దయచేసి. నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి